బ్రేకింగ్ న్యూస్ బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మాజీ ప్రధాని హసీనాకు ఉరిశిక్ష విధించింది. బంగ్లా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. షేక్ హసీనాను దోషిగా నిర్ధారించింది కోర్టు. ప్రస్తుతం భారత్లో షేక్ హసీనా ఆశ్రయం పొందుతున్నారు. విద్యార్థులపైకి సైన్యాన్ని పంపించి పోలీసులతో హింసకు ప్రేరేపించారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. 1400 మందికి పైగా విద్యార్థులు మృతి చెందారు. గత ఏడాది షేక్ హసీనా పాలనపై ప్రజలు తిరగబడ్డారు. దీంతో పెద్ద ఎత్తున హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సైన్యం రంగంలోకి దిగింది. షేక్ హసీనా ఈ అల్లర్లలో ఎక్కువ మంది మృతి చెందడంతో హసీనాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కారణం మీదనే కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. అయితే షేక్ హసీనాకు గరిష్టంగా గరిష్ట శిక్ష అనుకున్నారు, కానీ ఏకంగా మరణశిక్ష విధించింది అక్కడి కోర్టు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగ్లాదేశ్ అంతటా కూడా ఆ ఆందోళన హింస చెలరేగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వాటిని అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి ముఖ్యంగా ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన అభియోగాల కింద ఆమెను ఉరిశిక్ష విధిస్తూ షేక్ హసీనాకు ప్రస్తుతం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇక ప్రస్తుతం ఆమె భారత ఆశ్రయం పొందుతున్న నేపథ్యంలో షేక్ హసీనాపై తీర్పుకు సంబంధించి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఈ ఆదేశాలు కొనసాగుతాయి. ఆమెను తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో కోరుతుంది, కానీ భారత్ ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. షేక్ హసీనా గత ఏడాది జరిగిన అల్లర్ల సందర్భంగా దేశం విడిచి పారిపోతున్నప్పటి దృశ్యాలవి. ఆ హెలికాప్టర్లోనే ఆమె ఆ సైనిక హెలికాప్టర్లోనే బంగ్లాదేశ్ నుంచి భారత్ వైపు వచ్చింది. తొలుత అస్సాం వైపు వచ్చింది. అస్సాం నుంచి హిండన్ ఎయిర్ బేస్కి వచ్చింది. హిండన్ ఎయిర్ బేస్ నుంచి ఆమె అక్కడి నుంచి ఎక్కడికో సురక్షిత ప్రాంతానికి ఒక అన్నోన్ ప్లేస్కు ప్రస్తుతం ఆమెను ప్రస్తుతం భారత్ ఆశ్రయం కల్పిస్తోంది. ఇక మరో బ్రేకింగ్ అంతుంది. కోర్టు తీర్పుతో ఢాకాలో హై అలర్ట్ కొనసాగుతోంది. బంగ్లా రాజధాని ఢాకాలో ప్రస్తుతం ఎవరైనా అల్లర్లను ప్రేరేపిస్తే కాల్చివేయాలని ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని అక్కడికక్కడే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. కోర్టు తీర్పుతో ఢాకాలో హై అలర్ట్ కొనసాగుతోంది. అల్లర్లకు ప్రేరేపిస్తే కాల్చివేయాలని ఢాకా పోలీస్ చీఫ్కు షేక్ మహమ్మద్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎవరైనా బాంబులు విసిరేందుకు ప్రయత్నించినా, వాహనాలు తగలబెట్టేందుకు ప్రయత్నించినా లేదా హింసకు అల్లర్లకు పాల్పడేందుకు ప్రయత్నించినా వారిని అక్కడికక్కడే షూట్ చేయాలంటూ ఆదేశించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగ్లాదేశ్లో మరొకసారి ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఉరిశిక్షకు గురి చేస్తూ ఆమెను అక్కడి కోర్టు ప్రస్తుతం ఈ తీర్పు వెలువరించింది. ఇక అంతేకాదు, దేశంలో పేలుడు దహనాలతో అశాంతి వాతావరణం నెలకొన్న ఘటనకు సంబంధించి ఆమెను బాధ్యురాలుగా చేశారు. మరోవైపు ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఫేస్బుక్ ద్వారా షేక్ హసీనా వీడియో సందేశం ఇచ్చారు. అందులో భావోద్వేగంగా మాట్లాడారు. భయపడడానికి ఏం లేదు, నేను బతికే ఉంటానంటూ కూడా అన్నారు. దేశ ప్రజలకు మద్దతు ఇస్తానన్నారు. తీర్పుకు ముందు హసీనా వీడియో తెగ వైరల్ అవడంతో దేశవ్యాప్తంగా ఆమె మద్దతుదారులు బంద్కు పిలుపునివ్వడంతో హై అలర్ట్ కొనసాగుతుంది. ఈ క్రమంలో హసీనా కేసుపై అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ప్రస్తుతం ఏకంగా ఉరిశిక్షకు సంబంధించిన తీర్పునివ్వడంతో ప్రస్తుతం ఆమె సంబంధించిన అంశాలు ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక షేక్ హసీనాకు ఉరిశిక్ష పడిందన్న నేపథ్యంలో ఆమె కొడుకు కూడా స్పందించారు. తన తల్లికి మరణశిక్ష ఖాయమని తెలిసినప్పటికీ కూడా ఏం చేయగలరంటూ షేక్ హసీనా కుమారుడు ఆమె తల్లిని ఏం చేయలేరంటూ, ఎందుకంటే ఆమె భారత్లో సురక్షితంగా ఉన్నారంటూ వాజిద్ స్పష్టం చేస్తున్నారు. ఒక రకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నట్టయింది. ఆ కుమారుడు సాజిబ్ వాజిద్ ఒక సంచలన కామెంట్ ఎత్తి చేశారు. తన తల్లిపై తప్పుడు కేసులు నమోదు చేశారని, బహుశా ఆమెకు మరణశిక్ష విధించినా తన తల్లిని ఏమి చేయలేరంటూ, ఎందుకంటే ఆమె భారత్లో సురక్షితంగా ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు అక్కడి ప్రభుత్వానికి సవాల్గా మారాయి. ప్రస్తుతం సాజిబ్ వాజిద్ లండన్లో ఉంటున్నారు. సాజిబ్ వాజిద్ షేక్ హసీనా కుమారుడు లండన్ నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమెపై ఈ తీర్పు వెలువడ్డ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తీర్పుకు ముందే ఆమె కొడుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్కసారి బంగ్లాదేశ్లో కొనసాగుతున్న పరిస్థితులకు సంబంధించి ప్రస్తుతం
ఆ దృశ్యాలను చూద్దాం. ప్రస్తుతం షేక్ హసీనా కుమారుడు కూడా లండన్ నుంచి వాషింగ్టన్ మకాం మార్చాడు. వాషింగ్టన్లో నివసిస్తున్న షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజిద్ ఈ పరిణామాలపై స్పందించారు. తన తల్లిపై నమోదైన కేసుల్లో తీర్పు ఎలా ఉండనుందో తమకు తెలుసన్నారు. ఈ తీర్పును ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తారని, అనేక కేసుల్లో ఆమెను దోషిగా తేలుస్తారని, బహుశా ఆమెకు మరణశిక్ష విధిస్తారంటూ అతను ముందే వాషింగ్టన్ నుంచి ఒక ప్రకటన వెలువడి చేశారు. ఆయన అన్నట్టుగానే తన తల్లికి మరణశిక్ష విధించారు. అయినా ప్రస్తుతం తన తల్లి సురక్షితంగా ఉన్నారని, చాలా ధైర్యంగా ఉన్నారని, తన తల్లిని ఏమి చేయలేరంటూ ఆయన కామెంట్ చేశాడు. ప్రస్తుతం భారత ఆశ్రయం పొందుతున్నారు షేక్ హసీనా. గతేడాది ఆగస్టు 5న ప్రధాని పీఠం నుంచి దిగిపోయి బంగ్లాదేశ్ను వీడి భారత శరణుజొచ్చారు ఆమె. దీంతో భారత ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం కల్పించింది. ప్రస్తుతం ఆమెను హిండన్ అప్పుడు హిండన్ ఎయిర్ బేస్ చేరుకున్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారో కూడా ఎవరికి తెలియదు. భారత్లో ఆమె ఎక్కడున్నారో కూడా ఇంకా చాలా గోప్యంగా ఉంచారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలోని ఒక రహస్య ప్రదేశంలో ఆమె తలదాచుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమెను భారత ప్రభుత్వం కాపాడుతోంది, ఆమెకు ఆశ్రయం కల్పిస్తోంది. దీంతో ప్రస్తుతం షేక్ హసీనాకు సంబంధించి అక్కడి ప్రభుత్వం తీర్పు వెలువరించినా ఆమెకు ఎలాంటి ఢోకా లేదనే అంశం ఇక్కడ స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఆమె భారత ప్రభుత్వ కనుసన్నల్లో భారత ప్రభుత్వ ఆశ్రయం పొందుతూ శరణార్థిగా ప్రస్తుతం ఆమె రాజకీయ శరణార్థిగా భారత్లో ఆశ్రయం పొందుతోంది. గతేడాది ఆగస్టులో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. అక్కడి రిజర్వేషన్ల అంశం తీవ్ర రూపం దాల్చి అది కాస్త బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున అల్లర్లకు కారణమైంది. ఢాకా మొదలు అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగి వందలాది సంఖ్యలో ఇక మృత్యువాత పడ్డారు. పోలీస్ కాల్పుల్లో, సైన్యం కాల్పుల్లో మృతి చెందారు. ఇక దాంతో గతేడాది పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, స్టూడెంట్స్ తిరుగుబాటు చేశారు. తిరుగుబాటుతో ఒకసారిగా షేక్ హసీనా ఉన్నటువంటి ప్రధాని కార్యాలయం, అలాగే ఆమె నివసించిన ప్యాలెస్ను కూడా పూర్తిగా లూటీ చేశారు. అదిగో ఆ పాత దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆమె నివసించిన ప్రధాన నివాసాన్ని అక్కడి జెన్జీ పీపుల్, అలాగే అక్కడి యూత్, స్టూడెంట్స్, ప్రజలు అందరూ కూడా ఆ ఇంటిని లూటీ చేశారు. ఆ ఇంటిని పూర్తిగా విధ్వంసం చేశారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి సంపదనంతా దోచుకెళ్లారు. ఆమె విలాసవంతమైన ఆ భవనాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. అక్కడ దొరికిందల్లా ఎత్తుకొని పోయారు. అంతేకాదు ఇక బంగ్లాదేశ్ అంతటా తన తండ్రి, బంగ్లాదేశ్ విముక్తి నేత, బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధుడు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ఏకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన పెళ్లిబిగడంతో ఆమె ఇక చేసేది లేక బంగ్లాదేశ్ నుంచి పారిపోయింది. బంగ్లాదేశ్ సైన్యం సహాయం తీసుకొని ఆమె అక్కడి నుంచి పారిపోయి భారత ఆశ్రయం పొందింది. ఇక ఆమె ఆందోళనకారుల్ని చంపాలని హసీనా ఆదేశించారని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయంటూ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఐసిటి సంచలన తీర్పు అయితే వెలువరించింది. ప్రస్తుతం షేక్ హసీనాను అక్కడి ట్రైబ్యునల్ దోషిగా తేల్చింది. ఆమెకు మరణశిక్ష విధించింది. ఆమె చేతులు రక్తంతో తడిచాయి. చేసిన నేరంపై ఆధారాలు ఉన్నాయి. హసీనా మానవత్వాన్ని మరిచారు. ఆందోళనకారుల్ని చంపాలని ఆదేశించారు. ఆమెకు మరణశిక్షే సరి అంటూ తీర్పు సందర్భంగా ట్రైబ్యునల్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా వ్యవస్థను పునరుద్ధరించడాన్ని నిరసిస్తూ గతేడాది జూలైలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే ఆ ఆందోళనకు హింసాత్మకంగా అణచివేశారంటూ హసీనాతో పాటు మరో ఇద్దరిపై మాజీ హోంమంత్రి, మాజీ పోలీస్ చీఫ్ నేర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమెకు మరణశిక్ష విధించాలంటూ ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో విచారణ జరిపిన కోర్టు బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి షేక్ హసీనాగా భావించి ప్రధాన పదవిలుంటూ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఆందోళనకారులను చంపాలని ఆమె చేసిన ప్రయత్నాన్ని తప్పుబట్టింది, అభిశంసించింది. ఇందుకోసం అవసరమైతే హెలికాప్టర్లను ఉపయోగించాలని భద్రతా బలగాలకు ఆమె సూచించినట్టు, అంతేకాదు 226 మందిని చంపాలంటూ తన అనుచరుడు షకీల్ను ఆమె ఆదేశించినట్టుగా ఆధారాలు దొరికినట్టుగా ఆమె చెప్పింది. దీంతో ఆధారాలు దొరికినట్టుగా అప్పట్లో అవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆమెకు సంబంధించినటువంటి ఈ నేరాలన్నీ కూడా ప్రూవ్ అయినట్టుగా కోర్టు భావించింది. అంతేకాదు జూలై 14న అప్పట్లో
గతేడాది ఆమె ఢాకా వర్సిటీ వీసీకి ఫోన్ చేసి నిరసనకారులను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆ రజాకారులను ఉరితీస్తా, వాళ్లకు మద్దతుగా నిలుస్తున్న వాళ్ళని కూడా చంపేస్తా, ఎవరిని వదిలే ప్రసక్తి లేదంటూ ఆమె అన్నారని, తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయించాలంటూ వీసీకి ఆమె సూచించినట్టుగా ఆరోపణలున్నాయి. విద్వేషపూరిత ప్రసంగాలతో విద్యార్థులను ఆమె రెచ్చగొట్టినట్టుగా కూడా ఆరోపణలున్నాయి. ఆ సమయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకున్నాయి. అలాంటి ప్రసంగాలు చేయొద్దంటూ ఆమెను వారించాయి. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. విద్యార్థులు ఆమె కిరాతకంగా చంపించారు, వాళ్ళ మృతదేహాలను తగలబెట్టారని పోలీసులను ఆదేశించారు. విద్యార్థి సంఘ నాయకుడు అబూ సయీద్ జూలై 16న జరిగిన పోలీస్ కాల్పుల్లో మరణించాడు. ఆ పోస్ట్ మార్టం నివేదిక విషయంలో భారీ అవకతవకలు జరిగాయి. ప్రభుత్వ వైద్యుడిని బెదిరించి 5 సార్లు ఆ నివేదికను హసీనా ప్రభుత్వం మార్చిందంటూ ప్రాసిక్యూషన్ ఆమెకు వ్యతిరేకంగా ఈ వాదనలన్నీ చేసింది. ఇక ఆమెకు గరిష్టంగా మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది. వాళ్ళు సమర్పించిన ఆధారాలను పరిశీలించి ప్రపంచంలోని ఏ న్యాయస్థానమైనా సరే ఆమెకు మరణశిక్ష విధిస్తుందంటూ బెంచ్లోని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. తీర్పు నేపథ్యంలో ఢాకా ఆర్మీ భారీగా మోహరించింది. ఇప్పటికే అవామీ లీగ్ కార్యకర్తలు, హసీనా మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో హింస చెలరేగే అవకాశం ఉండడంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా ప్రస్తుతం జారీ చేశారు. ఇక తీర్పు వేళ భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా రియాక్ట్ అయ్యారు. బ్రేకింగ్ చూస్తున్నాం. షేక్ హసీనా కూడా రియాక్ట్ అయ్యారు. అవామీ లీగ్ శ్రేణులను ఉద్దేశించి ఆమె ఓ ఆడియో విడుదల చేశారు. ఇది అల్లా ఇచ్చిన జీవితమని, తనకు ఎలాంటి భయం లేదన్నారు. దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఉందన్నారు ఆమె. తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలంటూ తోసిపుచ్చారు. అవామీ లీగ్ అనేది ప్రజల్లోంచి పుట్టిందని, అలాంటి పార్టీని నాశనం చేయాలని తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనుస్ ప్రయత్నిస్తున్నాడంటూ ఆరోపించారు ఆమె. ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెప్తారన్నారు. తీర్పు నేపథ్యంలో హసీనా కుమారుడు కూడా వాషింగ్టన్ నుంచి స్పందించారు. తన తల్లికి మరణశిక్ష విధిస్తారంటూ ఆయన ముందే ఆందోళన వ్యక్తం చేశారు. అనుకున్నట్టుగానే అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. ఇక ప్రస్తుతం ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో అల్లర్లను అణచివేసేందుకు ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆర్మీ మోహరించిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ పాలకులు మోహరించారు, అంతేకాదు పోలీసులు. ఏదైనా అల్లర్లు చేస్తే, కనిపిస్తే కాల్చివేత, అల్లర్లకు పాల్పడితే వెంటనే కాల్చివేతకు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ప్రస్తుతం జారీ అయినట్టుగా తెలుస్తోంది. అక్కడి మాజీ ప్రధాని షేక్ హసీనా, మాజీ హోంమంత్రి అసదుజ్జాన్ ఖాన్ కమల్, అలాగే మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్ మోమిన్లను బంగ్లాదేశ్లో అంతర్జాతీయ ట్రైబ్యునల్ దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో ప్రస్తుతం షేక్ హసీనాకైతే ఏకంగా మరణశిక్ష విధించారు. సోమవారం జరిగిన ఈ తీర్పును మహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆదేశం ఆధారంగా ఢాకాలో అత్యంత భద్రత మధ్య తీర్పు వచ్చింది. ఉద్రిక్తతలు చెలరేగుతున్నందున ఢాకా అలాగే పొరుగు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. మొత్తం మీద హెలికాప్టర్లు, డ్రోన్లను మోహరించి రంగపూర్, ఢాకాలో హత్యలు చేయాలంటూ ఆమె ఆదేశించినట్టుగా ఆమెపై తీవ్ర అభియోగాలున్నాయి. ఇక ఢాకాలో నిరసనకారులు సామూహిక హత్యలకు కుట్ర పన్నడం, ఆ నిరసనకారుల హత్యలకు కుట్ర పన్నడం, పౌరులపై కాల్పులు జరపడానికి 5 అభియోగాలు, ముఖ్యంగా 5 అభియోగాలు. మొదటిది ఢాకాలో నిరసనకారులను హత్య చేయమని ఆదేశించడం. రెండవది పౌరులపై కాల్పులు జరపడానికి హెలికాప్టర్లు, డ్రోన్లు వాడమని చెప్పడం. మూడవది విద్యార్థి కార్యకర్త అబూ సయీద్ హత్య. నాలుగవది ఆధారాలను నాశనం చేయడానికి అషూలియాలో మృతదేహాలను దహనం చేయడం. ఐదవది శంకర్పూర్లో ప్రదర్శనకారులను సమన్వయంతో చంపడం. బహిష్కరించబడిన నాయకురాలు తనపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ కూడా ఖండించారు. సో మొత్తం మీద 5 ప్రధాన అభియోగాలు, ఇందాక చెప్పినట్టుగా ఈ 5 ప్రధాన అభియోగాలను ఆమె ఖండించారు. సో ఆ రకంగా ప్రస్తుతం షేక్ హసీనాపై ఈ 5 అభియోగాలకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు రావడంతో అక్కడి ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్, అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ కోర్టు తీర్పునిచ్చింది. తీర్పుకు ముందు హసీనా కుమారుడు కూడా పార్టీపై నిషేధాన్ని ఎత్తివేయకపోతే ఫిబ్రవరిలో జరిగే జాతీయ ఎన్నికలను ఆమె మద్దతుదారులు అడ్డుకుంటారంటూ, నిరసనలు హింసకు దారితీసే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరించారు. ఇక తన తల్లిని ఏమీ చేయలేరంటూ కూడా ఆయన అక్కడి ప్రభుత్వాన్ని, తాత్కాలిక ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. షేక్ హసీనా విచారణ ఆమె గైరాజరు, ఎందుకంటే ఆమె ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతుంది కాబట్టి ప్రస్తుతం ఆమె న్యూఢిల్లీలో ప్రవాసంలో ఉన్నారు. ఇంకా తీర్పుకు ముందు ఢాకా అలాగే పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ప్రస్తుతం అందుతున్న నివేదికల ప్రకారం ఢాకాలోని కోర్టు వెలుపల సాయుధ గార్డులు, పోలీసులు మోహరించారు. రాజధాని అంతటా పారామిలిటరీ సరిహద్దు గార్డులు, పోలీసులు కూడా మోహరించారు. తీర్పు ముందు ఢాకాలో సామూహిక నిరసన జరిగాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే బంద్కు అవామీ లీగ్ పిలుపునిచ్చింది. మహమ్మద్ యూనుస్ పాలనలో బంగ్లాదేశ్లో హిందువులు ప్రమాదంలో ఉన్నారంటూ ఆ పార్టీ చెప్తోంది. అక్కడ హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. ఇక పెద్ద ఎత్తున ఆమెను దేశం నుంచి బహిష్కరించిన తర్వాత, ఆమె పారిపోయిన తర్వాత హిందూ దేవాలయాలపై
విధ్వంసానికి దిగారు అక్కడి యూనిస్ ప్రభుత్వ మద్దతుదారులు. అలాగే హిందువులను, చాలామందిని మైనార్టీ హిందువులను ఊచకోత కోసారు. దీంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుతం కూడా ఇదే అంశాన్ని అవామీ పార్టీ, షేక్ హసీనా పార్టీ లేవనెత్తుతోంది. ప్రస్తుతం అక్కడ బంగ్లాదేశ్ ఒక బాక్సులో గతంలో జరిగిన ఆమె ఇంటి లూటీకి సంబంధించిన దృశ్యాలు, మరో బాక్సులో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. আপনারা কি পাচ্ছেন বল্টুদের নিয়ে কিন্তু তার মধ্যে 32 নম্বর ভিতর কিন্তু ঢুকে গেল সাধারণ শিক্ষার্থীরা। দর্শক দেখতে পাচ্ছেন পুলিশের ব্যারিকেড ভেঙে তার মধ্যে 32 নম্বর ঢুকে পড়েছে সাধারণ শিক্ষার্থীরা। তার মধ্যে 32 নম্বর ভাঙার জন্য আপনারা কি পাচ্ছেন শিক্ষার্থীরা কিন্তু পুলিশের ব্যারিকেড ভেঙে ঢোকার চেষ্টা করছে। আপনারা কি পাচ্ছেন সরাসরি দেখছেন। ఇక కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం షేక్ హసీనా స్పందించారు. అవామీ లీగును నాశనం చేయడానికి మహమ్మద్ యూనిస్ తాత్కాలిక పరిపాలన కుట్ర పడుతుందంటూ ఆమె ఆడియో సందేశం వెలువరించారు. అవామీ లీగ్ అట్టడుగు స్థాయి నుంచి వచ్చిందని, కొంతమంది అధికారాన్ని దోచుకున్న వారి జేబు నుంచి కాదంటూ 78 ఏళ్ల షేక్ హసీనా బెంగాలీలో మాట్లాడారు. ఆమె బెంగాలీలో ఈ ఆడియో రిలీజ్ చేశారు. తనకు మద్దతుగా నిరసన తెలిపేందుకు ప్రజలు ఆకస్మికంగా గుమికూడారన్నారు. ఇక ఈ అవినీతిపరుడు, ఉగ్రవాది, హంతకుడైన యూనస్, అతని సహాయకులను బంగ్లాదేశ్ ఎలా మారగలదో ప్రజలు చూపిస్తారంటూ ఆమె ప్రజలకు చేతులు జోడించి నమస్కరించి ఈ ఆడియో సందేశాన్ని, వీడియో సందేశాన్ని వెలువరించినట్టుగా తెలుస్తోంది. భారతదేశంలో చాలా కాలంగా మిత్రురాలుగా ఉన్న హసీనా ప్రస్తుతం ఈ ఆడియో సందేశం వెలువరించారు. ఇక విస్తృత ప్రదర్శనలు హింసాత్మకంగా మారడంతో ఆమె ఢిల్లీ వెళ్ళిపోయారు. చివరికి దేశం విడిచి వెళ్లే ముందు ఆమె రాజీనామా చేసి అక్కడి నుంచి దేశం విడిచి పారిపోయారు. యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసినట్లు ఆరోపించి ఢాకా ట్రైబ్యునల్ ముందు ఆమెను దోషిగా నిలబెట్టింది. అయితే ఆమె అక్కడ హాజరయ్యేందుకు నిరాకరించింది. ప్రస్తుతం భారత్ను కూడా ఆమెను అప్పగించమంటూ బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తుంది. కానీ భారత్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇక తాను ఇప్పటివరకు కూడా ఖచ్చితంగా ఇక రికార్డును, విద్యార్థి నిరసనకారుల సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అంటే ఆమె చెప్తోంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనాపై ప్రస్తుతం విధించిన మరణశిక్షకు సంబంధించి ఆమె స్పందించిన తీరు కూడా ఖచ్చితంగా తనను ఏమీ చేయలేరంటుంది. అంతేకాదు ఇక నుంచి తాను అక్కడి ప్రజలకు మద్దతుగా ఉంటానంటుంది. అలాగే వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికలను కూడా తన పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా అడ్డుకుంటారని, బహిష్కరిస్తారంటూ చెప్తుంది. అక్కడి బంగ్లాదేశ్ ప్రజలు తనకు మద్దతుగా ఉంటారంటూ షేక్ హసీనా ప్రస్తుతం ఉద్ఘాటిస్తోంది. ఒక ఆడియో టేప్ కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు మరణశిక్ష విధించడంతో మరొకసారి అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కింది బంగ్లాదేశ్. ప్రస్తుతం ఆమెపై ఈ నేరాల అభియోగాలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నట్టుగా అక్కడ కోర్టు చెప్తుంది, అక్కడి పాలకులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం యూనస్ సర్కార్ తనపై కుట్రపూరితంగా, ఇది ఒక రాజకీయ కుట్రగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అభివర్ణిస్తున్నారు. తాను ఎప్పటికైనా తనని ఏమీ చేయలేరని, దేవుడి దేవల్ల తాను మంచిగానే ఉన్నానని, ఎప్పటికైనా తిరిగి బంగ్లాదేశ్ వచ్చి అక్కడి ప్రజలను మళ్ళీ సుపరిపాలన అందిస్తానంటున్నారు షేక్ హసీనా. দর্শক দেখতে পাচ্ছেন পুলিশের ব্যারিকেড ভেঙে তার মধ্যে 32 নম্বর ঢুকে পড়েছে সাধারণ শিক্ষার্থীরা। তার মধ্যে 32 নম্বর